భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్, అదేవిధంగా 141, 81 సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు 19 మెంబర్స్ 19 మంది నిషేధిత సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న వివిధ హోదాలో పనిచేస్తున్న 19 మెంబర్స్ ఈ రోజు లొంగిపోవడం జరిగింది. ఈ 19 మెంబర్స్ లో ఒకరు డివిసిఎం క్యాడర్ 8 lakhs రివార్డు గల వ్యక్తి, అదేవిధంగా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళ మీద ఈచ్ 4 lakh రివార్డ్స్ ఉన్నాయి. అదేవిధంగా మిగతా 16 మెంబర్స్ కూడా పార్టీ మెంబర్స్, విలేజ్ కమిటీ మెంబర్స్, ఆర్టీసీ మెంబర్స్ అండ్ మిలిషియా మెంబర్స్, వీళ్ళందరూ కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. వీళ్ళ దాంట్లో మొత్తం కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు, వివిధ జిల్లాలు కాంకేర్ జిల్లా, బీజాపూర్ జిల్లా, దంతెవాడ జిల్లా, అదేవిధంగా సుక్మా జిల్లా నుంచి కూడా వచ్చి మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. దీనికి ముఖ్య కారణం కూడా మనం ఇదే సంవత్సరం జనవరి నెలలో చర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఇందులో ఈ రోజు సరెండర్ అయిన క్యాడర్ లో ఇంపార్టెంట్ క్యాడర్స్ డివిసిఎం ర్యాంక్ క్యాడర్, అతని పేరు వచ్చేసి నారోటి మనీష్ అలియాస్ లోకేష్. ఇతను సౌత్ బస్తర్ డివిజన్ కమిటీలో పనిచేస్తున్నారు. అంతకుముందు సెకండ్ సిఆర్సీలో కూడా పనిచేయడం జరిగింది. అదే కాకుండా ఇద్దరు ఏసీఎం ర్యాంక్ క్యాడర్స్ ఉన్నారు. ఈచ్ వ్యక్తి పైన 4 lakhs రివార్డ్ ఉంది. ఒకరి పేరు వచ్చేసి మడవి నంద, పామేడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో నివాసం ఉంటారు వీళ్ళు. ఇతను ప్రీవియస్ గా కూడా సిసిఎం మెంబర్స్, సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఇంపార్టెంట్ లీడర్స్, వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ గార్డ్ గా పనిచేయడం జరిగింది. ఆల్మోస్ట్ లైక్ 8 to 9 years పార్టీలో పనిచేయడం జరిగింది. మన ముందుకు వచ్చి ఈ రోజు సరెండర్ అయ్యారు. అంతేకాకుండా ఇంకొక ఏసీఎం ర్యాంక్ క్యాడర్ మడవి హండా, ఇతను బెటాలియన్ లో ఫస్ట్ కంపెనీలో ఒక సెక్షన్ కి కమాండర్ గా బాధ్యతలు నిర్వహించి ఈ రోజు మన ముందు సరెండర్ అవడం జరిగింది. సో దీని అంతటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్న జిల్లా పోలీస్ అధికారులు, ఎస్ఎస్ఓస్, కానిస్టేబుల్ ర్యాంక్ నుంచి కూడా డిఎస్పీస్, ఏఎస్పీస్, అదేవిధంగా ఓఎస్డి, అంతేకాకుండా మాకు ఎప్పుడు కూడా మంచి సపోర్ట్ తోటి కోఆర్డినేషన్ తోటి పనిచేస్తున్న సిఆర్పిఎఫ్ 141 అదేవిధంగా 81 ఆఫీసర్స్ అందరూ కూడా ఒక టీం లాగా ఏర్పడి మన జిల్లాని మావోయిస్ట్ ప్రభావం లేకుండా తీర్చిదిద్దడంలో వీళ్ళందరూ కూడా మంచి రోల్ ప్లే చేస్తున్నారు. వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అంతేకాకుండా మన స్టేట్ లెవెల్ ఏజెన్సీస్ ఏవైతున్నాయో ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా మంచి ప్రోత్సాహంతో మనకు 2024 నుంచి ఇప్పటి వరకు కూడా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఎల్డబ్ల్యూ రిలేటెడ్ దాంట్లో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఒకవైపు అయితే ఒకవైపు మంచి సరెండర్స్, అరెస్ట్ కూడా చేయడం జరిగింది. మనం ఈ డేటా కూడా చూసుకుంటే లాస్ట్ ఇయర్ నుంచి 2024 నుంచి చూస్తే 59 మెంబర్స్ మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. ఈ 19 మెంబర్స్ కాకుండా దాంట్లో తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అదేవిధంగా 16 మంది ఏసీఎం క్యాడర్ వాళ్ళు కూడా మన ముందు సరెండర్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా అరెస్ట్ కూడా 2024 నుంచి చూసుకుంటే 64 మెంబర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్ ను కూడా లాస్ట్ ఇయర్ మనం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా లోకల్ పోలీసు అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఏదైతే కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఎవరైతే ఉన్నారో లైక్ ఎల్డబ్ల్యూ ఎఫెక్టెడ్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్న ఆదివాసులు కానివ్వండి, ఇతర ప్రజలు కానివ్వండి, వాళ్ళకు ఏ విధంగా దగ్గర అవ్వాలో మేము అవుతూ కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా వాళ్ళకు మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావచ్చు, వాటర్ రిలేటెడ్, సోలార్ లైట్స్, అదేవిధంగా మండల్ లెవెల్ వాలీబాల్ టోర్నమెంట్స్, ఇవన్నీ కార్యక్రమాలు చేసుకుంటూ వాళ్లకు దగ్గర అవడం జరిగింది. దీంట్లో భాగంగానే వాళ్లకు తెలంగాణ పోలీస్ పైన ఒక నమ్మకం అనేది ఏర్పడి తెలంగాణ పోలీస్ ముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవుతే మనకు అన్ని విధాలుగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ వెంటనే లభిస్తుంది అన్న ఒక నమ్మకంతో ఛత్తీస్గఢ్ ప్రాంతానికి చెందిన వీళ్ళు మన దగ్గరకు వచ్చి సరెండర్ అవడం జరుగుతుంది. సో యాజ్ ఏ జిల్లా ఎస్పీగా తెలంగాణ పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇంకా ఎవరైతే అండర్ గ్రౌండ్ క్యాడర్ లో ఉన్నారో, వెదర్ అది మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు,
మీకు ఎక్కడ ఫ్రీ అనిపిస్తే, ఎక్కడ నమ్మకం ఉంటే అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఏఎస్పీ గారి ఆఫీస్ కానివ్వండి, లేకపోతే ఎస్పీ గారి కార్యాలయానికి వచ్చి మీరు లొంగిపోండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఉందో గత మనం ఒక 1.5 year నుంచి చూస్తున్నామో, కంటిన్యూస్ గా కూడా సెక్యూరిటీ క్యాంప్స్ ఏర్పాటు చేయడం వల్ల వీళ్ళ మూవ్మెంట్ అనేది కూడా చాలా రిస్ట్రిక్ట్ అయ్యి వాళ్ళ ఐడియాలజీ బేస్డ్ ఏదైతున్నదో అది కనుమరుగవుతుంది. వాళ్లకు గ్రామాల స్థాయి నుంచి కూడా ఎవరికి కూడా సపోర్ట్ ఆదరణ లేకుండా అయిపోయింది. మనం కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే కూడా ఒక దళిత మహిళని ఇన్ఫార్మర్ కోవట్ అనే పేరుతోటి చంపడం జరిగింది. అదే విధంగా వీళ్ళు అమర్చిన ఐఈడీస్ తోటి సాధారణ జనాలు, నార్మల్ పబ్లిక్, అదే విధంగా జంతువులు, ఆవులు ఇవన్నీ కూడా ఇంజ్యూర్ అయి చనిపోవడం జరిగింది. సో దీని వల్ల ప్రజలకు కూడా ఒక్కటి అర్థమైంది, నక్సలిజం తోటి ఆ ఐడియాలజీ తోటి వాళ్ళకు వచ్చేది ఏం లేదు. ఇంకా డెవలప్మెంట్ ను అడ్డుకుంటున్నారు కానీ అంత మించి వాళ్ళు చేసేది ఏం లేదు. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా అన్ని రకాలుగా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తోటి, అదేవిధంగా తెలంగాణ గవర్నమెంట్ కూడా మీరు చూసుకుంటే ఇంటీరియర్ ఏరియాస్ లో కూడా మనకు మంచి రోడ్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మెడికల్ ఫెసిలిటీస్ కు మొబైల్ హాస్పిటల్స్, అదేవిధంగా దుమ్ముగూడెం లాంటి ఇంటీరియర్ ఏరియాస్ లో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో భాగంగా చేస్తున్నాం కాబట్టి ప్రజలు కూడా వీటన్నిటికీ ఆకర్షితులై స్వచ్ఛందంగా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి సరెండర్ అవ్వడం జరుగుతుంది. ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా వాళ్ళు ముందుకు రావాలి. అండ్ ఐ రిక్వెస్ట్ అండ్ ఐ అపీల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇది మీ వాళ్ళకు తెలియజేసి బయటికి రప్పించడానికి ట్రై చేయండి. తెలంగాణ పోలీస్, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కూడా ఎల్లవేళలా మీకు సపోర్ట్ ఉంటుంది. ఈ సరెండర్ ఈ రోజు ఒక్కతోటి అయిపోయింది కాదు. డిసెంబర్ లో సిలిండర్ అయినా, జనవరిలో 5వ తారీఖున సిలిండర్ చేసి ఇచ్చాడు. అందుకనే నేను ఇప్పుడు ఇంటికాడే ఉంటున్నాను, ఎర్రంపాడే బతుకుతున్నాను, వ్యవసాయం చేసి బతకాలనుకుంటున్నాను. బయటకు వచ్చినాక మంచిగా ఉన్నదా? లోపలే వచ్చినాక మంచిగా ఉంది. ఇప్పుడు బతకాలనుకుంటున్నా. బయట అంటే రిస్క్ తిరిగి కలిసిపోయాక వచ్చాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.